వెల్కమ్ టు రోటన్ టాక్స్ విత్ కేటీ నా క్యాస్ట్ పాడ్కాస్ట్. ఈరోజు మానవ చరిత్రలోని మొట్టమొదటిసారి డైలీ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ని, ఆబ్జెక్ట్స్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇది జస్ట్ పాడ్కాస్ట్ షో కాదు, దిస్ ఈజ్ కంప్లైంట్ షో. ముందు మీకు ఒక వార్నింగ్, ఈరోజు మన గెస్ట్లు చాలా కోపంగా ఉన్నారు. ఎవరి మీద అనుకుంటున్నారా? మీ మీదే. ఈరోజు మైక్ వాళ్ళ చేతికి ఇస్తున్నాం, వాళ్ళ బాధ ఏంటో తెలుసుకుందాం. లైక్ కొట్టి షేర్ చేసి హైప్ కొట్టే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈరోజు అవర్ ఫస్ట్ గెస్ట్ మనం ప్రతిరోజు యూజ్ చేసే ది గ్రేట్ మొబైల్ ఫోన్. హలో సార్, చిన్నగా మాట్లాడుతున్నాను, నేనేమనుకోబాకండి సార్. బ్యాటరీ 8% ఉంది. ఎర్రగా ఇందాక మీరు ఛార్జింగ్ పెట్టరు కదా సార్. ఓ నో, యు ఓకే? ఓకేనా? అంత దుర్మార్గంగా ఎలా మాట్లాడుతున్నారు సార్ మీరు? పొద్దున్నే 6 గంటలకి అలారంతో పాటు లెగస్తాను సార్ నేను. వాడు లెగస్తాడా? లెగవాడు. 5 నిమిషాలకు ఒకసారి స్నూజ్ అంటాడు. మోగి మోగి నాకు కలిపొచ్చింది, కానీ వాడు మాత్రం లెగవాడు సార్. వాడు నైట్ రీల్స్ చూసి 2 గంటలకు పడుకునేదాకా నాకు రెస్ట్ అనేదే ఉండదు సార్. అన్నం తినేటప్పుడు చూస్తాడు, పడుకునేటప్పుడు చూస్తాడు, వాకింగ్ చేసేటప్పుడు చూస్తాడు, పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు సార్. లంచ్ బ్రేక్ లేదు, వీకెండ్స్ లేవు, నా బతుక్కి ఫెస్టివల్స్ ఏమీ లేవు సార్. రోజుకి 20 గంటలు పని చేస్తాను సార్ నేను, కానీ శాలరీ కూడా ఉండదు నాకు. ఏంటి శాలరీ కూడా లేదా? ఏంటి శాలరీ కూడా లేదా? శాలరీ పక్కన పెట్టండి, అసలు రెస్పెక్ట్ కూడా ఉండదు సార్. నాకు రెస్పెక్ట్ కావాలి. నా రియల్ ప్రాబ్లం ఏంటో తెలుసా సార్? స్క్రీన్ గార్డ్ సార్. ఫోన్ కొన్నప్పుడే వేస్తాడు సార్ స్క్రీన్ గార్డ్. వేస్తాడా? దాన్ని ఇంకా మార్చడం 2 సంవత్సరాలు అయింది సార్ స్క్రీన్ గార్డ్ మార్చి. దాని కింద బబుల్స్ వచ్చినాయి, డస్ట్ వచ్చింది, ఆడు జుట్టు అన్నీ దాని కింద ఉంటాయి సార్. నాకు వేసింది స్క్రీన్ గార్డ్ కాదు సార్, అది జీవిత ఖైదీ. అది నిజమే, నేను కూడా స్క్రీన్ గార్డ్ మార్చాలి గైస్. ఏంటి కామెడీయా? మరి ఛార్జింగ్ సంగతి ఏంటి సార్? ఛార్జింగ్ సంగతి ఏంటి? 5% ఛార్జింగ్ ఉంటే ఇదేం ఫోన్ రా, వేస్ట్ రా అంటాడు. నువ్వు 18 గంటలు ఫోన్ మాట్లాడితే అది నా తప్ప? 18 గంటలు నువ్వు ఫోన్ వాడుతున్నావు, ఛార్జింగ్ అవ్వకుండా ఏమైద్దిరా? సిగ్గుందంటారు నీకు అట్ట మాట్లాడి నా బట్ట. నీకు 18 గంటలు వాడతా, నువ్వు 5%కి వచ్చిందాకా నువ్వు ఛార్జింగ్ పెట్టుకుని నన్ను వేస్ట్ అంటావా? నువ్వు ఎవరికి చెప్పుకోవాలి సార్ ఈ బాధలన్నీ? సరే, ఛార్జింగ్ పెడతావా? 100% అయిందా? ప్లగ్ బీగుతావా నువ్వు? పేకవు. నైట్ అంతా ఛార్జింగ్ పెడతావు నువ్వు. నైట్ అంతా నాకు కరెంట్ షాక్ సార్. ఓవర్ హీటింగ్, స్వెట్టింగ్, చచ్చిపోతున్నాను సార్ నేను. ఛార్జింగ్ తీడు, నైట్ అంతా పెడతానే ఉంటాడు. అప్పుడుకి నేను అరుస్తాను సార్, ప్లీజ్ రా, ఇంకా ఆపురా, చాలరా, నా బట్టలరా, చాలరా అంటాను సార్. ఎవడైనా పట్టించుకుంటాడా? నైట్ అంతా నన్ను కరెంట్ షాక్ సార్. నాకు అది ఫన్నీ పార్ట్ ఏంటో తెలుసా సార్ మీకు? 2% వచ్చేదాకా అడిగి ఛార్జింగ్ పెట్టాలని తెలియదు. 2%కి రాగానే అదేదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ లాగా అయిపోయింది సార్. ఛార్జర్ ఎక్కడ? ఛార్జర్ ఎవరు తీసుకున్నారు? ఇంక ఇల్లంతా తలకిందులు చేస్తాడు సార్. 60% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాలని కూడా అడుగు గుర్తే రాదు. ఏం మనుషులు సార్, నాకు అర్థం కాదు. అవును నిజమే, 60% ఉన్నప్పుడు ఎవరికి గుర్తురాదు. అయితే 100% లేదంటే 0%. అది కాదు సార్, బాత్రూంలోకి నన్ను ఎందుకు తీసుకెళ్తారు మీరు? అక్కడ కూడా నాకు రెస్ట్ ఇవ్వరా మీరు? బాత్రూంలోకి ఎందుకు వెళ్తావు నువ్వు? స్నానం చేయడానికి వెళ్తావు, షిట్టుకో బొట్టుకు వెళ్తావు. అక్కడ కూడా నాకు ప్రశాంతత లేదా? నాకు అక్కడ కూడా మీరు రెస్ట్ ఇవ్వరా? వాడు బాత్రూంలోకి వెళ్తాడా సార్? వాడికి పాటలు పాడాలి, యూట్యూబ్ వీడియోలు ప్లే చేయాలి, వాడు షిట్టు కూర్చుంటాడు సార్ ఫోన్ పట్టుకొని. ఆ వాసన అంతా నాకు వచ్చి ఎన్నిసార్లు ఊపిరాడక బాధపడ్డది తెలుసా నేను. సరే, ఫోన్ అక్కడ పెడతాడు, మామూలుగా పెట్టాడు సార్. వాడు ఇటు పెడతాడు, అదేదో చివరికి పెడతాడు సార్. ఎప్పుడు పడతానో, ఎప్పుడు నాకు పగిలిద్దు అని చాలా బాధపడి ఒక్కసారి అట్లా పడితే ఏంది సార్ నా పరిస్థితి? నీలో ఎంత ఫైర్ ఉందని అనుకోలేదు. మొబైల్ ఇంకా అవ్వలేదు సార్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇంకా ఉందా సార్? ఇప్పుడు అసలైన బాధ ఏంటో తెలుసా? కొత్త ఫోన్ కొంటాడు సార్, నన్ను ఎవడికైనా ఇస్తావు నువ్వు? ఇవ్వవు. తీసుకెళ్ళి ఒక డబ్బాలో పడేస్తాడు సార్ వాడు. ఆ చీకట్లో నేను మగ్గిపోతా. ఆ చీకట్లో పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే ఎంత బాధపడుతుంది సార్. మా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. చాలా చీకటి బాధ. ఓకే, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆల్రెడీ మీ బ్యాటరీ 3కి వచ్చేసేసింది. వెళ్ళండి. నమస్కారం. నమస్తే. నమస్తే తీసుకో.
మన నెక్స్ట్ గెస్ట్ 25 సంవత్సరాల నుంచి ఆగకుండా తిరుగుతూనే ఉన్నాడు. ఎవరు అనుకుంటున్నారా? సీలింగ్ ఫ్యాన్. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం. నేను కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను, ఏమనుకో క్షమించండి. నాకు అర్థం కాని విషయం ఏంటి సార్, 25 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్. నేను వీళ్ళకి హాలిడేస్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, నాకేముండదు, తిప్పుతానే ఉంటారు సార్. అంటే నీకు ఒక్కసారి కూడా సర్వీస్ చేయలేదా? ఒక్కసారి కూడా? సర్వీస్ సంగతి పక్కన పెట్టినానా, నా రెక్కల మీద దుమ్ము కూడా దొరపరు నాన్న. వీళ్ళు దుమ్ము కూడా దొరపరు. నా రెక్కల మీద ఉండేది దుమ్ము కాదు నాన్న, అది నా చరిత్ర. ఏ దీపావళికో సంక్రాంతికో దులుపుదామని డిసైడ్ అవుతారు నాన్న. ఆడ కూడా ఓవర్ యాక్షన్ నాన్న. ఏందో బ్యాంకు కన్నాలు వేసేవాళ్ళలాగా ముఖానికి గొడ్లు కట్టుకుంటారు నాన్న, కళ్ళద్దాలు ఒకటి పెట్టుకుంటారు. WDLFలో కొట్టినట్టు అటాక్ నాన్న, నన్ను తొడవరు, నన్ను అటాక్ చేస్తూ ఉంటారు నాన్న. నన్ను మిగతా 364 రోజులు పట్టించుకోరు. ఆ దుమ్ము మోసి నా రెక్కలు అరిగిపోయినాయి నాన్న. చూడండి, బట్టలు కూడా నలిగిపోయినాయి. అవును, మొహానికి గుడ్డ అటాక్ చేయటం ఇదంతా ప్రతి ఇంట్లో జరిగేదే. నన్ను ఇంకా బాధ పెట్టే విషయం ఏందో నాన్న తెలుసా నాన్న, ఫ్యాన్ స్పీడ్ 5లో పెడతారు నాన్న, రెగ్యులేటర్ తిప్పి 5లో పెడతారు నాన్న. ఏదో హెలికాప్టర్ టేక్ అవుతున్న సౌండ్ వచ్చింది నాన్న. తర్వాత ఏం చేస్తారు తెలుసా నాన్న, దుప్పటి కప్పుకొని పడుకుంటారు. అది కాదు నాన్న, నీకు దుప్పటి కప్పుకొని పడుకోవటం ఎందుకు? నువ్వు ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకొని 3లో పెట్టుకుని మామూలుగా పడుకోవచ్చు కదా. నువ్వు లేని ప్రాబ్లంని క్రియేట్ చేసి దానికి సొల్యూషన్ కనిపెడతారు నాన్న వీళ్ళు. ఆలోచించాల్సిన విషయమే గైస్ ఇది. ప్రతి ఇంట్లో సర్వీస్ చేయించాలని చెప్పి అంటారు, కానీ చేసే గనుడు నాదుడు ఉండడు. జస్ట్ మాటలే. కరెంటు బాగానే కోపంగా నా వైపు చూస్తారు. నేనేం చేశాను నాన్న? నేను కూడా కరెంటుతో కదనే తిరిగేది నాన్న. నా తప్పే ఉంటుంది చెప్పు నాన్న. కరెంటు బాగానే పేపర్ ఫ్యాన్ ఒకటి తీసుకుని తిప్పుకుంటా ఉంటారు, అది కూడా నా ముందు. ఎంత అవమానంగా ఉండేది చెప్పు నాన్న నాకు. కానీ ఒక్క మాట కూడా అన్నాళ్ళని. ఎంత బాధ పెట్టుకొని కూడా మీరు గిర్రా అని తిరుగుతున్నారంటే నిజంగా మీరు ఒక ఇన్స్పిరేషన్ సార్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే వెళ్ళి తిరగండి. నెక్స్ట్ మన గెస్ట్ వచ్చేసి చాలా లౌడు, సో వాల్యూమ్ కొంచెం తగ్గించుకోండి. నెక్స్ట్ గెస్ట్ వచ్చేస్తున్నారు, ఎవరో కాదు, కుక్కర్, ది ప్రెషర్ కుక్కర్. హలో ఎవ్రీబడి. సారీ ఏమనుకోకండి, నాకు కొంచెం గొంతు ఎక్కువ. 20 సంవత్సరాల దాకా ఇట్లా గట్టిగా అరవడానికి నన్ను ట్రైన్ చేశారు ఈ ఇంట్లో. నవ్వకండి, నా బాధ చెప్పుకోవడానికి వచ్చింది కదా బ్రదర్. నవ్వకు బ్రదర్, నేను బాధ చెప్పుకోవడానికి వచ్చాను కాబట్టి. ఈ ఇంట్లో నేనే అలారం, నేనే టైమరు, నేనే క్లాక్, ఐ ఆమ్ ఎవ్రీథింగ్. కానీ ఒక్కసారి కూడా నాకు థ్యాంక్స్ చెప్పలేదు నాన్న ఇల్లు. బ్రదర్ కొంచెం చిన్నగా మాట్లాడండి బ్రదర్, కొంచెం వాయిస్ లౌడ్, చెవులు మైకులు పగిలిపోతాయి. చిన్నగా ముందు నా ప్రాబ్లం వినయ్యా నువ్వు. ఇప్పుడు విజిల్స్ కౌంట్ చేయటం, ప్రపంచంలో ఏదైనా ఈజీ పని ఉందంటే విజిల్స్ కౌంట్ చేయటం వాస్తవం. కానీ ఎవడు చేయడే? అమ్మ చెప్పిద్ది, అరే 3 విజిల్స్ రాగానే కుక్కర్ ఆపరా అని చెప్పిద్ది. ఈ కుక్క ఏం చేసిద్ది, ఫోన్లో రీల్స్ చూస్తా కూర్చునిద్ది. 7వ విజిల్ రాగానే పరిగెత్తుకుంటూ వస్తాడు పోయాడు, పరిగెత్తుకుంటూ వచ్చి ఆపుతాడు. అప్పుడు పప్పు కాస్త సిమెంట్ అయ్యిద్ది. అది కాదురా, నిన్ను మీ అమ్మ ఏం చెప్పింది నీకు, 3 విజిల్ రాగానే ఆపరా అంటే ఈయన బట్టాడు ఫోన్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ అమ్మాయిలకు ఫోటోలకి లైకులు కొడతా ఉంటాడు. మరి సిమెంట్, ఇది పప్పు సిమెంట్ అవ్వకుండా ఏమైద్ది? ఇది చాలా మంది ఫేస్ చేసి ఉంటారు వాస్తవంగా ఇది. మరి రబ్బర్ రింగ్ సంగతి ఏంది తెలుసు కదా, రబ్బర్ రింగ్ అది క్రాక్ అయిపోయిద్ది, ఇరిగిపోయిద్ది, లూజ్ అయిపోయిద్ది, గందరగోళం అయిద్ది. వీడు మార్చడం బాగానే ఉందిగా, పని చేసిద్దిగా అంటాడు. బొచ్చు పని ఏం తెలుసు వీడికి. ఈయన నాకు బూతులు వస్తాయి, నేను ప్రెజర్ కుక్కర్నే కానీ నాకు చాలా ప్రెజర్ ఉందని నాకు. వీడు మార్చడండి అన్నాడు. అవునవును. అది 30 విజిల్లు వస్తా, నేను 30 విజిల్లు వేస్తా. చూస్తే రైస్ ఉడకదు. అబ్బే కుక్కర్ సరిగ్గా పనిచేయడు, చెప్పుతో కొట్టాలి ఎదవని. ఆడు 200 రూపాయలు పెట్టి ఆడు రబ్బర్ మార్చడం తెలియదు అడిగాడు, పేడ మొహం ఒకటి వేసుకొని. అది కాదు పెద్దరా, నువ్వు స్విగ్గీలో 350 రూపాయలు పెట్టి నువ్వు బిర్యానీ ఆర్డర్ పెడతావు, 200 రూపాయలు పెట్టి నువ్వు నా రబ్బర్ మార్చలేవా? నువ్వు మార్చడం ఇదేదో మళ్ళీ ఈ బిర్యానీ రోజు అన్నట్టు. ఆ రోజు రాదు, 200 రూపాయలు పెట్టాడు, చేయడాడు. అమ్మో, కడుపులో ఎంత ఆవిరి పెట్టుకున్నావు, మామూలు విషయం కాదే. సేఫ్టీ గురించి పట్టించుకుంటారు మీరు. ఇప్పుడు ఆ విజిల్కి సేఫ్టీ నాజులు ఉండేది, బొక్క ఉండేది సార్. అది ఆ బొక్కలో రైసు, పప్పు, గిప్పు, గడ్డి మొత్తం పెరిగిపోయింది.
ఇప్పుడు లోపల స్టీమ్ బయటికి రావాలా? అవును. ఇవన్నీ అడ్డం పడితే స్టీమ్ రాదు, ప్రెజర్ అంతా లోపల పేరుకుపోయిద్ది. ఒక్కసారిగా ఏమైద్ది? బర్స్ట్ పేలిద్ది. మీరు వెళ్ళి చూడండి, ప్రతి ఇంట్లో చూడండి, సీలింగ్ ఫ్యాన్లకి డిజైన్లు ఉంటాయి, సీలింగ్కి పైన సీలింగ్కి డిజైన్లు ఉంటాయి. అవన్నీ మీ వేసిన డిజైన్లే. వీళ్ళు క్లీన్ చేయరు, అటు వదిలేస్తారు, బాంబుని వెళ్తాయి. రేపు హెడ్లైన్స్లో ఏమవుతుంది తెలుసా నీకు? కుక్కర్ బ్లాస్ట్. ఏంటి అసలు మమ్మల్ని బ్లేమ్ చేస్తారు ఎందుకు? మీరు క్లీన్ చేసి ఉంటే, నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు క్లీన్ చేసుకుంటే ఇది పేలదుగా నీకు. నువ్వు క్లీన్ చేయి, నీకు ఆ బొక్కలో ఏమన్నా చూడు, నువ్వు ఆ బొక్కలో ఏమైనా ఇరుక్కుపోయినాయి అనుకో పేలుతాం. అది మా తప్పు ఎట్టయిద్ది, నీ తప్పు కదా అది నీకు. అవును, ఇది అందరూ తెలుసుకోవాల్సిన సేఫ్టీ టిప్ గైస్. నిజంగా అది క్లీన్ చేసుకోకపోతే మాత్రం క్లీన్ చేసుకోండి. ఇంకా లాస్ట్ది ఒకటి ఉంది నాన్న, ఏమనుకోక. ఇంటికి గెస్ట్లు వస్తారు, కుక్కర్ ఆన్ చేయి బిర్యానీ స్టార్ట్ చేస్తారు. 4 విజిల్స్ రాగానే నెంబర్ 1 బిర్యానీ రెడీ అయిపోయింది నాన్న. మంచి కుక్ చేస్తాను నేను, మంచి కుక్కర్ని కదా నేను. చేస్తారు నాన్న, చూడు బిర్యానీ చేసిన వాళ్ళు పొగుడుతారు. భలే ఉంది బిర్యానీ ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్లో పెడతారు. నా ఫోటో ఇది నాన్న వాట్సాప్ స్టేటస్లో. వండింది నేనా కదా నువ్వు చెప్పు. వాస్తవం. నేను ఇప్పుడు 4 విజిల్లో నీకు అది తెప్పికపోతే నువ్వు పచ్చిది బిర్యానీ, పచ్చి రైసు, పచ్చి మోసం తినాలి నువ్వు. అవును, నేను ఉడికిచ్చింది నేను నానా, అంత బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అంతా నేను కదా నాన్న చేసింది. నువ్వు నా ఫోటో కూడా తీసి బిర్యానీ ఫోటో పెట్టావు, నాకు ఎంత బాధగా ఉంటుంది నాన్న. నా ఫోటో కూడా పక్కన పెట్టరు నాన్న. కానీ ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీది ఏదో ఒక గిఫ్ట్ ఇప్పిస్తాను. కానీ ఇప్పుడు మీ ప్రెషర్ అంతా బయటకు ఎక్కేసేసేయండి, వెళ్ళేసేసి ఉంటారు. ఓకే నాన్న, థ్యాంక్ యూ నాన్న. మన నెక్స్ట్ గెస్ట్ చాలా సైలెంట్, ఎక్కువగా మాట్లాడ్డు. తనకున్న జాబ్ ఒకే ఒకటి, అదే మిమ్మల్ని కాపాడటం. అదెవరో కాదు, మిస్టర్ హెల్మెట్. నమస్తే భయ్య. నేను ఎక్కువ టైం తీసుకోనిలేండి, ఎందుకంటే అందరూ నన్ను పెద్దగా పట్టించుకోరు. నన్ను కొంటారు కానీ యూజ్ చేయరు. ఓన్లీ పోలీస్ ఫైన్ నుంచి తప్పించుకోవటానికే నా అవసరం. అరే మీరు అలా మాట్లాడకండి సార్ ప్లీజ్. నిజం భయ్యా, నన్ను ఎందుకు తయారు చేశారు తెలుసా? మీ ప్రాణాలు కాపాడటానికి. కానీ మీరేం చేస్తారు? బండి మినరల్కి తగిలిస్తారు, స్కూటీ డిక్కీలో పెడతారు. కొంతమంది అయితే ఫ్యూయల్ ట్యాంక్ మీద పెట్టి సర్కస్లు చేస్తూ ఉంటారు. తల మీద తప్ప ఇంకా మిగతా చోట్లంతా పెడతారు. నేను మీ లైఫ్ సేవర్ని కాదు, నేను మీకు కీ చైన్ లాంటి. అది కూడా నిజమేనేమో. ఇంకా బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా పెదరు? హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తారు, సడన్గా పోలీసుడు కనిపిస్తాడు. ఇంకీడు తొత్తర, ఇంక ఫ్యాంట్లో ఏదో పాము వెళ్ళిపోయినాడు, తొత్తర గందరగోళం అయిపోతాడు. అప్పుడు ఆడికి ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే అది నేనే. అవును, గబగబ అతను తొత్తర, మనిషికి ఎంత తొత్తర అనుకున్నా పోలీసుని చూడంగానే గబగబ తీసి తల పెడతా. ఆడు పెట్టే దెబ్బకి నాకు స్ట్రాపులు కూడా దిగిపోతాయి నాన్న. సరే పెట్టుకున్నావు అంతే, వెళ్తావా? వెళ్ళావు. పోలీసు ఉండి దాటి 2 సెకండ్ కూడా అవ్వదు, తీసి పక్కన పెడతాను నాన్న. నేను నిజంగా చెప్తున్నాను కదా, వీళ్ళకి హెల్మెట్ అంటే ఏంటో తెలుసా? కానిస్టేబుల్ని ఫూల్ చేయడానికి 30 సెకండ్లు వేసుకునే కాస్ట్యూమ్ మాత్రమే హెల్మెట్ అంటే. అవును, వాస్తవమే. పోలీసు ఒక 5 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ హెల్మెట్ అనేది పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సరే, హెల్మెట్ పెట్టుకునే వాళ్ళ సంగతి ఏంది? 100 కంప్లైంట్లు. హెయిర్ స్టైల్ పాడైపోతుంది, జుట్టు ఊడిపోతుంది అంట, ఇది చెమట వస్తుందంట, చెదరుగుంటుంది. అరే నీ హెయిర్ స్టైల్ ముఖ్యమా నీకు? నీ తలకాయ ముఖ్యమా నీకు? తలే. నువ్వు చెప్పు, నువ్వు బెదరు, నువ్వు మనిషివే కదా. నీకు హెయిర్ స్టైల్ ముఖ్యం అంటావా, నీకు తలకాయ ముఖ్యమా? నీకు తలే. కొంచెం ఈ మధ్య హెయిర్ ఉడుతుంది, తలే అయినా తలే. మరి అట్లాంటి హెయిర్ స్టైల్ కోసం నీ లైఫ్ని రిస్క్లో పెడతావా నువ్వు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను బెదరు, నువ్వు ఏమైనా అనుకో. హెయిర్ స్టైల్ బాగుంటే బాగుంటుంది, కానీ చచ్చిపోయినోడి కంటే బతుకున్నోడికి హెయిర్ స్టైల్ బాగుంటుంది. కరెక్ట్, 100% కరెక్ట్. ఇది వాస్తవం. నా గుండెల్ని కలిసి వేసే విషయం ఏంటో తెలుసా భయ్య? యాక్సిడెంట్ అయినప్పుడే నేను గుర్తొస్తా. హెల్మెట్ అనేది ఒకటి ఉందని నేను గుర్తొస్తా. ఇప్పుడు నేను యాక్సిడెంట్ అయిపోయినప్పుడు, చనిపోయినప్పుడు నాన్న ఎక్కువగా వినపడే మాట ఏం తెలుసా? అరే హెల్మెట్ పెట్టుకుని ఉంటే పాపం బతుకుండేవాడే పాపం అని. ఆ మాట వినంగానే హార్ట్ బ్రేక్. నేను అక్కడే ఉన్నాను నాన్న, బండి మిర్రర్కి తగిలిచ్చే ఉంది. ఐ వాజ్ దేర్ వెయిటింగ్, పెట్టుకుంటావు అని వెయిటింగ్. కానీ నువ్వు నా ముఖం కూడా చూడవు. నిన్ను కాపాడలేకపోయానని క్షమించమని నేను చెప్పాలనుకోవట్లేదు. నిన్ను కాపాడే అవకాశం నువ్వు నాకు ఎప్పుడు ఇవ్వలేదనే విషయానికే నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను.
గైస్, దిస్ ఈస్ కామెడీ షో, బట్ వాట్ హీ సెడ్ ఈస్ 100% కరెక్ట్. పోలీసుల కోసం కాదు, మీ కుటుంబాల కోసం మీరు హెల్మెట్ని పెట్టుకోండి. ఇంతటి చక్కటి సందేశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మై ఫ్రెండ్. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళలో మీరే ది బెస్ట్ గెస్ట్. దయచేసి అందరూ హెల్మెట్ పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం ఎమోషనల్ అయ్యాను నన్ను, ఏమనుకోవద్దు. ఓకే, పర్లేదు, భలేవారు. మన నెక్స్ట్ గెస్ట్ మనందరికి బాగా దగ్గరగా ఉండేవాడు. హీ ఆల్వేస్ బ్రోక్ అనమాట. అతను మరెవరో కాదు, మిస్టర్ వ్యాలెట్. ప్లీజ్ వెల్కమ్. హలో బెదరో, సారీ నేను రాగానే కొంచెం మూడు డిస్టర్బ్ అయింది కదా, అంతే. నా ఎనర్జీ అంతే. నేనేందంటే ఎప్పుడు ఎంటీగానే ఉంటా. మీరందరూ నన్ను వ్యాలెట్ అని పిలుస్తారు, కానీ నేను ఒక ఫోటో ఫ్రేమ్. అమ్మ ఫోటో ఉండిద్ది, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఉండిద్ది, 3 ఎక్స్పైర్ అయిపోయిన ఏటీఎం కార్డులు ఉంటాయి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, 2019 ట్రైన్ టికెట్ ఉంటుంది, 2025 అదేదో ఇంకో టికెట్ ఉంటుంది. మరి డబ్బుల సంగతి? డబ్బులు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మంత్ స్టార్టింగ్ లో శాలరీ వచ్చింది, ఆ 3 రోజులు ఉబ్బుతుంది. ఫ్యాట్ మనిషి ఒబిసిటీ వచ్చి చూసావా, అటు ఉబ్బుతాం. అప్పుడు మనమే కింగ్, హ్యాపీ, సూపర్ హ్యాపీ ఉంది. 4వ రోజు నుంచి ఏదో క్రాష్ డైట్ చేసి బక్కగా అయిపోతారు చూసావా, అట్ట అయిపోతా. మంత్ ఎండ్కి వచ్చేసరికి నేను ఒక డస్ట్బిన్ అయిపోతాను. అదేదో హాస్పిటల్ బిల్స్, రెస్టారెంట్ బిల్స్, పార్కింగ్ టికెట్లు, చెత్త చెదారం అంతా ఉండిద్ది. నన్ను దయచేసి వ్యాలెట్ అని పిలవకండి, నేను ఒక డస్ట్బిన్ అంతే. ఫస్ట్ 3 days కింగ్, ఆ తర్వాత బొంగ అనమాట, అంతే. అండ్ ఇంకోటి, బ్యాక్ పాకెట్లో పెడతారు. అది ఎంత బాధాకరమైన విషయం తెలుసా నీకు? కూర్చున్నప్పుడు నీ వెయిట్ ఎంత నా మీద పడిద్ది, ఉక్కిరి బిక్కిరి అయిపోతా. నువ్వు కొన్నప్పుడు ఎట్టుండిద్ది ఏది పర్సు, ఈ కూర్చున్నట్టు వంకర అయిపోయింది పర్సు. అది బుడ్డి షేప్ వచ్చింది పర్సుకి, అట్ట చేస్తారా నీళ్ళు. అది స్పైన్ పోయిద్ది, నీ షేప్ పోయిద్ది, 2 పోతుంది దానివల్ల, అంతే. ఇంకా పెయిన్ఫుల్ ఏంది తెలుసా? యూపీఐ. ఏముంది నాన్న, ఫోన్ తీస్తారు పెద్దలు, కోడ్ స్కాన్ చేస్తారు, పిన్ కొడతారు, కథం. నేను అన్ఎంప్లాయిడ్ భయ్యా. నేను ఊరికే పాకెట్లో కూర్చొని ఉంటా, దుమ్ము కొట్టుకుపోయి ఎందుకు పనికి రాకుండా కూర్చొని ఉంటా. నా పని మీ ఫోన్ చేస్తుంటే ఇంకెందుకురా నా బతుకు అనిపించింది. 20 సంవత్సరాలు లాయల్గా పనిచేశాను, కానీ నన్ను కాదని ఆ క్యూఆర్ కోడ్ దగ్గరికి వెళ్తావు నువ్వు, వాడి దగ్గరికి వెళ్తావు నువ్వు. ఇది ద్రోహం కదా నాన్న, చెప్పు నువ్వు. వ్యాలెట్ వాళ్ళు నీ జాబ్స్ తీసుకున్నారు, కానీ నీ మెమరీస్ ఎవరు భర్తీ చేయగలరు చెప్పు? వెళ్ళి రెస్ట్ తీసుకో నువ్వు. ఈసారి డబ్బులు ఉన్నప్పుడు పిలుస్తాను, వచ్చేద్దు కానీ, సరేనా? రెస్ట్ తీసుకో, వెళ్ళి. నీ బాధ్యత ఉండవాలి. సబ్స్క్రైబర్ చేయని చెప్పి అమౌంట్ వస్తుంది కదా. గైస్, నెక్స్ట్ గెస్ట్ని పిలిచేలోపు దయచేసిన తోటికి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ ఆప్షన్ ఉంది, హైప్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ గెస్ట్ రాబోతున్నాడు. ఇతను మన లైఫ్లో విలన్, కానీ అతను లేకపోతే మన డే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ అలారం క్లాక్. సో వచ్చేసండి, ప్లీజ్ వెల్కమ్ అలారం క్లాక్. గుడ్ మార్నింగ్. నాకు తెలిసి మీరు నన్ను అసహించుకుంటారని, ఐ నో, ఇట్స్ ఓకే. మీకోసం నేను పొద్దున్నే 6ంటికి స్మైల్తో వస్తా, కానీ మీరు మాత్రం నా గొంతు నొక్కాలని వస్తారు. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే. ఎందుకు పొద్దున్న అరుస్తారు? ఇట్స్ మై జాబ్ బ్రో. 6ంటికి అలారం పెట్టేది నువ్వే, సరే 6ంటికి అలారం పెడతా, స్నూజ్ నొక్కుతావు. ఆ స్నూజ్ ఒకటి నొక్కగానే సరే 6:10కి మళ్ళీ అరుస్తావు. నువ్వు లెగుస్తావు, లెగవ్వు. 6:20 అంటావు, 6:25. ఇది ఇన్నిసార్లు స్నూజ్ కొట్టి 7:30 లెగుస్తావు నువ్వు. మళ్ళీ నన్ను కోపంగా చూస్తావు. నేనేం చేశాను? నువ్వు కదా స్నూజ్ కొట్టింది. నువ్వు ఏదో మళ్ళీ నేనేదో లేపనట్టు నా వైపు కోపంగా చూసి, ఏంది నిద్ర మొహం ఒకటేసుకొని. ఒరే నిబ్బాగా, నేను 15 సార్లు అరిస్తే నువ్వు 15 సార్లు నాకు స్లాప్ ముట్టిగా వేసావు. నువ్వు మళ్ళీ నన్ను కోపంగా చూస్తావేంది? కొట్టోళ్ళేక అన్నిసార్లు ముట్టికాడు అంటే నిజంగా అది చాలా పెయిన్ఫుల్ క్లాక్ బ్రో. ఇంకా పెయిన్ఫుల్ ఉంది, లిటరలీ వైలెన్స్. ఇప్పుడు స్నూజ్ బటన్ ఉందా, నువ్వు బటన్ ఇట్లా ప్రెస్ చేయి. ఎందుకు? గెట్ ఇది నేను బటన్ అనుకున్నావు, పంచింగ్ బ్యాగ్ అనుకున్నావు. వీడికి రోజంతా ఉండే ఫ్రస్ట్రేషన్ పొద్దున్నే లేచిన తర్వాత నా మీద చూపిస్తా ఉంటాడు. అయ్యో, ఖచ్చితంగా ఇది డొమెస్టిక్ వైలెన్స్ కిందగా వస్తుందండి. కానీ బ్రదరు, మీరు నన్ను ఎనిమిలాగా చూసినా కానీ నేను మీకు చాలా ఇంపార్టెంట్ బ్రదరు.
నేను లేకపోతే మీరు ఆఫీస్కి లేట్ అవుతారు, ఎగ్జామ్కి లేట్ అవుతారు, బస్సు మిస్ అయ్యిద్ది, ట్రైన్ మిస్ అయ్యిద్ది. మీరు కరెక్ట్గా పని చేయాలంటే నేను ఉండాల్సిందే. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ దెర్ ఈజ్ వన్ అలారం క్లాక్. ఐ ఆమ్ నాట్ ద విలన్. మీరు ప్రతిసారి ఇగ్నోర్ చేసే ఒక రిమైండర్. ఆ రిమైండర్ ఏంటి తెలుసా? లే, టైంకి లే, పని చేసుకో, గొప్పడు బాబు. అది ఒక్క సెంటెన్స్తో విలన్ నుంచి మోటివేషన్ స్పీకర్ అయితే ఇంకా ఎక్కువ మోటివేషన్ మేమైతే వినలేవు. దయచేసి యూ హ్యావ్ రేపు అలారం ఎన్నింటికి పెట్టమంటారు? 6:30 in the morning. నేను బొంగులు ఎగుతున్నాను 6:30, 11ంటికి ఎగుతాడు మనిషి అంటాడు 6:30 అంట. సిగ్గుండాలి. ఓకే గైస్, 6 గెస్టులను అయితే మనం చూసాం. ది ఫోన్, ది ఫ్యాన్, ది కుక్కర్, ది వ్యాలెట్, ది హెల్మెట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ది అలారం క్లాక్. సో గైస్, బాగానే నవ్వుకున్నారు కదా. బట్ ఈ ఆబ్జెక్ట్స్ అన్ని డైలీ మనం ఇంట్లో యూజ్ చేస్తాం. సో మీకు హోంవర్క్ ఫస్ట్ ఒకటి చెప్పు. నువ్వు నైట్ పడుకునే ముందు ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుని పడుకోండి. ఛార్జింగ్ పెట్టుకుని పడుకోవటం కాదురా, Switch off చేసి పడుకోండి. స్విచ్ ఆఫ్ చేయండి. నువ్వు భలే లాగా ఉన్నావు కదరా ఆయన. అదే నా సాగు నువ్వు ఉండి నేను చదువుతాలే. ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత అది నైట్ అంతా అట్ట పెట్టి వదిలేయద్దు. 100% అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేయండి. అది తెలియదు కదా 100% అయిందని. పెట్టబాక నువ్వు ఉండరా నైట్ పడుకునేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకోండి. నువ్వు వద్దులేరా, నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఉండు గైస్, ఛార్జింగ్ నైట్ అంతా పెట్టబాకండి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఫ్యాన్ క్లీన్ చేయండి. పాపం అవి చచ్చిపోతా ఉంటాయి. ఆ కుక్కర్ చూసారా, కుక్కర్ది ఆ విజిల్ మధ్యలో చూసారా, విజిల్ బొక్క, అది క్లీన్ చేసుకోండి. అది క్లీన్ చేసారా లేదా, ఏమైనా ఇరుక్కున్నాయా లేదని చూసుకోండి. లేకపోతే అది పేలుతా ఉంటాయి. ఇంకోటి హెల్మెట్ మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే ఫైన్లు ఎక్కువ వేస్తున్నారు. ఫైన్ల కోసం కాదులే కానీ కొంచెం బయట అంటే సిటీస్లో తిరిగేటప్పుడు, అంటే లోపల తిరిగేటప్పుడు ఓకే, కానీ లాంగ్ జర్నీస్కి కానీ ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు కానీ హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, అలారం క్లాక్ ఫస్ట్ లేచేయడానికి ట్రై చేయండి. స్నూజులు పెట్టుకోవద్దు, ఒకేసారి లేవటానికి ట్రై చేయండి. ఇవన్నీ నువ్వు చేస్తావు ఫస్ట్. అసలు అన్ని నేను పాటించేయి, మొత్తం ప్రతిదీ పాటించేది నేను. సరే గైస్, ఇంకా దీన్ని ఇంకా ఉన్నాయి ఆబ్జెక్ట్స్, ఇంకా చాలా ఉన్నాయి, గొప్పలు ఉన్నాయి. మీకు ఏంది ఓకే కావాలనుకుంటే ఒక లైక్ గుడ్డి కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అవి కూడా వాటి బాధలు ఏంటో కూడా తీసుకుని వస్తాం. ఈసారి రోల్స్ చేంజ్ చేస్తాం. ఎందుకంటే చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చే ఈరోజు, మామూలు పర్ఫార్మెన్స్ కాదు. డైరెక్టర్స్ ఏమైనా చూస్తూ మరి కాస్టింగ్ గాలు వచ్చిద్దామో. కాస్టింగ్ కాలా ఓకే ఓకే రావచ్చు. సరేలే, అవన్నీ మనకు వద్దులే కానీ, కావాలంటే మనమే ఒక సినిమా చేస్తాం. పెద్ద విషయం ఓకే గైస్, లైక్ చెప్తే చాలా సార్లు చెప్తే మీకు విసుకొచ్చింది కానీ. బై బై.